హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మొదటి టిప్. గ్యాస్ స్టవ్ని మనము ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాం, కానీ ఇలా ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటాయి కదండి, వాటిని అయితే మనము క్లీన్ చేసుకోలేకపోతాము. అయితే కొద్దిగా క్లీనింగ్ ప్లస్ కానీ ఏదైనా షాంపూని కొన్ని వాటర్లో కలిపేసి వేస్ట్గా ఉన్న ఇలాంటి బ్రష్ను తీసుకొని మనము ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అవి నీట్గా ఉంటాయి. స్క్రబ్బర్తో అయితే ఇలా నీట్గా క్లీన్ చేసుకోలేమండి. ఇలా చిన్న చిన్న గ్యాప్లో కూడా ఇలాంటి బ్రష్తో మనము ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. ఈ ఆన్ ఆఫ్ బటన్లను మీరు బయటకి తీసి కూడా లోపల కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా నేను పూర్తిగా క్లీన్ చేసుకున్నాక వాటర్తో కాకుండా ఏదైనా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఆన్ ఆఫ్ బటన్లు అనేవి గ్యాస్ స్టవ్తో పాటు ఇవి కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. అయితే మనము ఇవి క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం గ్యాస్ని ఆఫ్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బటన్స్ అనేవి ఇలా తిరుగుతూ ఉంటాయండి. చేత్తో తాకినప్పుడు ఇవి ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి, కాబట్టి పూర్తిగా గ్యాస్ని ఆఫ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతున్నాయో. మరొక యూస్ఫుల్ టిప్. హ్యాండ్ బ్యాగ్ కానీ పిల్లల స్కూల్ బ్యాగులు ఉంటాయి కదండి, ఇలా జిప్స్ అనేవి ఒక్కొక్కసారి స్ట్రక్ అవుతూ ఉంటాయి. ఇలా గట్టిగా స్ట్రక్ అవుతున్నప్పుడు మనము లాగేసామనుకోండి, జిప్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఇంట్లో ఇలాంటి లిప్ బామ్ని కానీ వ్యాజ్లైన్ ఉంటుంది కదా, వ్యాజ్లైన్ని కొద్దిగా ఇలా జిప్ పైన అప్లై చేసామనుకోండి, అప్పుడు స్మూత్గా పనిచేస్తాయి. జిప్ అనేది అస్సలు ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉండదు. 1 రూపీ షాంపూ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఏ కంపెనీ అయినా తీసుకున్నాక ఇలా మనము పిన్తో లోపటి వరకు చిన్న చిన్న హోల్స్ అనేవి అక్కడక్కడ చేసుకోవాలి. లేదా ఇలా ప్యాకెట్ని కొద్దిగా పైన కట్ చేసినా పర్వాలేదు. ఇలా రెండిట్లో ఏదో ఒకటి చేసుకున్నాక బాత్రూమ్ ఉంటుంది కదండి, బాత్రూంలో ఫ్లష్ ట్యాంక్లో మనము ఈ షాంపూ ప్యాకెట్ని వేసేయాలి. ఇలా వేయడం వలన ప్రతిసారి మనము ఫ్లష్ని ఆన్ చేసినప్పుడు మంచి సువాసనతో పాటు బాత్రూమ్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఈ వర్షాకాలంలో ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఇలాంటి సీజర్స్ని మనము స్టిచ్చింగ్ చేయడానికి ఎక్కువ రేటు పెట్టి తెచ్చుకుంటాం, కానీ ఒక్కొక్కసారి ఈ సీజర్ని యూజ్ చేసినప్పుడు గట్టిగా అయిపోయి మనకి ఏ క్లాతులు కూడా కట్ కాకుండా ఉంటాయి. ఇలా స్క్రూ మధ్యలో మనము కొద్దిగా కొబ్బరి నూనెను వేసి ఇలా గ్యాప్లో కూడా కొబ్బరి నూనెను వేసేసామనుకోండి, అప్పుడు ఈ సీజర్ అనేది మళ్ళీ ఎప్పటిలాగా నార్మల్గానే పనిచేస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. మనము ఇలా సరుకులను తెచ్చుకున్నాక గోధుమ పిండిని ఏదైనా ఇలా స్టీల్ బాక్స్లో వేసేసుకుంటాం. ఒక్కొక్కసారి ఈ గోధుమ పిండిలో పురుగు పట్టే అవకాశం కూడా ఉంటుంది. పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా వాడుకోవాలంటే మన ఇంట్లో ఉండే ఇలాంటి సాల్ట్ ఉంటుంది కదండి, సాల్ట్ను కొద్దిగా మనము ఈ గోధుమ పిండిలో కలిపేసామనుకోండి, అప్పుడు పురుగు పట్టే అవకాశం అనేది ఉండదు. చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్. మనము ఇలా ఎగ్స్ని ఉడికించుకున్నాక ఆ బౌల్ అనేది ఇలా తెల్లగా మారిపోతుంది. అయితే దీంట్లో కొద్దిగా హాట్ వాటర్ని వేసి వాడేసిన నిమ్మకాయను కానీ లేదా ఇలా హాఫ్ కట్ చేసిన నిమ్మకాయ రసాన్ని వేసేసి అందులో ఉంచేసామనుకోండి, తర్వాత ఈ బౌల్ అనేది మనం క్లీన్ చేసుకున్నాక చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. అంతేకాకుండా మనం కర్రీ చేసుకున్నప్పుడు ఎలాంటి వాసన రాకుండా ఉంటుంది. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. వేస్ట్గా ఉన్న వాటర్ బాటిల్స్ కానీ థమ్స్అప్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఇలా ఈ రింగ్ని మనము నైఫ్తో బయటకు తీసేయాలి. ఈ రింగ్కి మన ఇంట్లో ఉండే పిన్స్ ఉంటాయి కదండి, శారీ పిన్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న పిన్స్ అనేవి మనము ఎక్కడ పడేస్తే అక్కడ పెట్టేసామనుకోండి, వెతకడం చాలా కష్టమవుతుంది. ఇలా వేస్ట్గా ఉన్న వాటర్ బాటిల్ రింగ్కి పెట్టేసామనుకోండి, మనము ఎప్పుడంటే అప్పుడు చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి రింగిని మనము హ్యాండ్ బ్యాగ్లో వేసినా కూడా ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా ఇలా డైరెక్ట్గా మనము ఈ రింగ్ సహాయంతో తీసుకోవచ్చు. ఏదైనా ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ని తీసుకొని క్యాప్ను తీసేసిన తర్వాత బాగా వేడి చేసిన నైఫ్ని తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత క్యాండిల్ సహాయంతో ఏదైనా మేకును తీసుకొని దానిని కూడా బాగా వేడి చేసి ఇలా కట్ చేసిన హాఫ్ భాగానికి
రెండు సైడ్లో కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా కట్ చేసిన హాఫ్ భాగానికి ఇలా మేకుతో 2 సైడ్స్ కూడా కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా హోల్స్ అనేవి చేసుకోవాలి. ఇలా 1 సైడ్ హోల్స్ అనేవి చేసుకున్న తర్వాత మరో సైడ్ కూడా ఉంది కదండి, దానికి కూడా సేమ్గా ఇలాగే ఈ బాటిల్ చివరి భాగాన 2 సైడ్స్ కూడా హోల్స్ చేసుకోవాలి. బాటిల్ మొత్తం హోల్స్ చేసుకున్నాక మన ఇంట్లో ఉండే ఇలాంటి పుల్లల చీపురు ఉంటుంది కదండి, దానినైనా తీసుకోవచ్చు, లేదా జ్యూసులు తాగే స్ట్రాలు ఉంటాయి కదండి, వాటినైనా కూడా తీసుకోవచ్చు. ఈ స్టిక్స్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనం హోల్స్ చేసిన వాటిలో పెట్టేసుకొని ఎక్కువైన దానిని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా బాటిల్ మొత్తాన్ని కూడా మనము ఎన్ని హోల్స్ ఉంటే అన్ని హోల్స్లో స్ట్రాలను కానీ లేదా ఇలా ఈతల చీపురు పుల్లలను కానీ పెట్టుకోవాలి. 5 నుంచి 6 వరకు స్ట్రాలను, అలాగే ఇలాంటి స్టిక్స్ అనేవి మనకి 4 నుంచి 5 వరకు యూజ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా వాటర్ బాటిల్ మొత్తాన్ని కూడా ఇలా ఈ స్టిక్స్ అన్నిటిని కూడా పెట్టేసుకోవాలి. ఇంట్లో స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కానీ లేదా మామూలుగా మనము ఏవైనా బట్టలను స్టిచ్చింగ్ చేయడానికి ఇలాంటి దారప్రీలను కానీ సిల్క్ దారప్రీలు ఉంటాయి కదండి, వేటినైనా సరేనండి, ఇలా మనము హోల్ చేసిన స్టిక్లో ఈ దారప్రీల్ని పెట్టేసి అందులో పెట్టేసామనుకోండి, ఎన్ని దారప్రీలైనా ఇలా వేస్ట్గా ఉన్న వాటర్ బాటిల్లో పెట్టేసుకోవచ్చు. ఇలా ఒకదాని తర్వాత ఒక దారప్రీలను ఇలా స్టిక్లో పెట్టేసి వాటర్ బాటిల్లో పెట్టేసుకున్నామనుకోండి, మనకి దారప్రీలు అనేవి తీసుకోవడానికి కానీ పెట్టడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదండి, దారప్రీలన్నీ ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ మేకును వేడి చేసి ఈ దారప్రీలకు స్ట్రేట్గా మరొక చిన్న హోల్ అనేది చేసుకోవాలి. ఇలా మిడిల్లో మాత్రమే చేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా బాటిల్ మొత్తానికి కూడా ఇలా మిడిల్లో మనము ఈ రీల్స్ని ఎక్కడైతే పెట్టామో దానికి స్ట్రేట్గా ఇలా 2 సైడ్లో కూడా మనము ఈ హోల్స్ని చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఈ స్టిక్స్ ఎక్కువైన భాగాన్ని ఇలా సీజర్తో కానీ చేత్తో కానీ ఈజీగా కట్ చేసుకోవచ్చు. మేకు సహాయంతో ఇలా దారప్రీలకు స్ట్రేట్గా హోల్ చేసుకున్నాం కదండి, దాంట్లో నుంచి ఈ దారపు చివరి కొన భాగాన్ని ఇందులో నుంచి తీసేయాలి. ఇలా చేయడం వలన దారప్రీల్స్ అనేవి చిక్కుబడిపోకుండా మనకి ఏ దారం కావాలన్నా ఆ దారాన్ని ఇలా ఈజీగా తీసుకోవచ్చు. వీటన్నిటిని మనము ఏదైనా ఒకే బాక్స్లో వేసామనుకోండి, దారప్రీల్స్ అనేవి అన్నీ చిక్కుబడిపోయి దారం అనేది వేస్ట్ అయిపోతుంది. ఇలా దారాలు వేస్ట్ కాకుండా ఉండాలన్నా, మన పని అనేది ఈజీగా చేసుకోవాలన్నా ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. మన ఇంట్లో ఎన్నో రకాల వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదండి, దాంట్లో ఇలా ఒక బాటిల్ని తీసుకొని ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఈ టిప్స్ యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.